మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసిన దుండగులను జర్నలిస్టుల ఐక్యత ఛానల్ కార్యాలయంపై ఏదైతే నిన్న దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఏదైనా వార్తలు వస్తే అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టుకు వెళ్ళాలి, కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. కానీ ఇట్లా రౌడీలుగా వచ్చి కార్యాలయం పైన దాడి చేయడం అది భావ స్వేచ్ఛకు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే. రోజు రోజు జర్నలిస్టులపైన మీడియా సంస్థలపైన దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొన్న ములుగు జిల్లాలో కూడా జర్నలిస్టు పైన దాడి జరిగింది. ఈ విషయం పైన TUWG IJ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే మహాన్యూస్ ఛానల్ పైన చేసిన దాడి దుండగులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అది ఏ పార్టీనైనా మేము ఊరుకునేది ఉండదు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ మా తప్పులు బయటపడతానే ఉద్దేశంతో కేటీఆర్ నా దుండగులతోని మా న్యూస్ సిబ్బంది పైన వాళ్ళ ఆఫీస్ పైన తర్వాత వచ్చేసి రాళ్లతో కార్ల అద్దాలు పగొట్టడం ఇలాంటి కార్యక్రమం చాలా దారుణం. ఎందుకంటే ఈ సమాజంలో దాడులు చేయడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ 10 సంవత్సరాలు రూలింగ్లో ఉండి తన తప్పులు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో మహాన్యూస్ నిజమైన సమస్య బయట పెడుతుంటే ఎక్కడ దొరికిపోతామో ఎక్కడ జైలుకు పోతామో అనే భయంతో భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశంతో ఈ మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి చేశారు. చాలా దారుణం. వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశంలో సమాజంలో ఈ మీడియా అనేది 4వ స్తంభం కాబట్టి తప్పకుండా రక్షించాల్సిన సమయం ఉంది. రక్షించాల్సిన బాధ్యత మన ప్రజలపై అందరిపైన ఉంది. కాబట్టి మనమంతా దాడి జరగకుండా చూసి ప్రభుత్వం కూడా ఇట్టి దుండగులకి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నా పేరు వినోద్ పటేల్. నేను జైరాబాద్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ని. నేను మరి మహా టీవీ మీద దాడి చేసినటువంటి ఈ బీఆర్ఎస్ గుండల్ని మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వాస్తవంగా మీడియా అనేది 4వ పిల్లర్. ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రభుత్వం పరంగా కానీ ప్రజల పక్షాన ఏమైనా తప్పులుంటే ప్రజలకు తెలియజేస్తూ ప్రజల సమస్యలు ఉంటే ప్రభుత్వం తెలియజేసే విధంలో ప్రధాన పాత్ర పోషించేది మీడియా. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలని మరి మహా న్యూస్ వారు చాలా బ్రహ్మాండమైనటువంటి వివరాలు చూపిస్తూ ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ గుండాలు కేటీఆర్ కావచ్చు, వారికి సంబంధించిన అనుచరులు కావచ్చు, విద్యార్థి నాయకుల ముసుగులో మరి మహా టీవీ మీద దాడి చేయడం చాలా శోచనీయం, ఏకమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వారు కూడా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో పాలన ఉన్నారు. 10 సంవత్సరాల లోపల ప్రతి ఫోన్ ట్యాపింగ్ చేసింది రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎందుకు చేయాల్సిన పని ఉన్నది.
ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారంలో మీరు చేసినది వాస్తవమే కదా, వాస్తవాన్ని కదా మహా టీవీ వారు చూపిస్తూ ఉన్నది. అలా తట్టుకోలేక మరి దాని మీద దాడి చేయడం ఎంత సమంజసం? నిజంగా ఇది శోచనీయం. మరి ఖచ్చితంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ టీఆర్ఎస్ చేసేటువంటి గమనకాండను మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు చేయాల్సిన బాధ్యత మహా టీవీ మీద ఉంది. ఖచ్చితంగా మేము మహా టీవీ వెనుక ఉంటాం. ఖచ్చితంగా మరి ఇటువంటి ఏ సమస్య వచ్చినా మరి ప్రజల దృష్టి తీసుకురావాల్సిందే. మరి చేసే పని మేము అభినందిస్తూ ఉన్నాం. నా పేరు కొటారి నరసింహులు, కేపీ జిల్లా ప్రవేశులు. ఏదైతే మా న్యూస్ ఛానల్ పైన, ఆఫీస్ కార్యాలయాల పైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తే దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా ఏదైతే విలేకరులు ఉన్నారో ఈ మీడియా ప్రతినిధులకు గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవాలు తీసి వాళ్ళ ప్రాణాలంతా చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజానికానికి ఈరోజు వాస్తవాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ ప్రజల కోసం నిలబడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి. దీనికి తీవ్రంగా కేవీపీఎస్ గా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది వాస్తవాలన్నీ సమగ్ర విచారణ చేపట్టి ఏదైతే దుండగులు దాడి చేసే పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న మహా టీవీ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి అత్యంత దారుణమైనది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ దుశ్చర్యలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కనీసం ఖండించకుండా, వాళ్ళు అడిగిన ప్రశ్నలను ఖండించకుండా, డిబేట్లో కూర్చోకుండా రౌడీలను, గుండాలను స్టూడియోల పైన పంపించి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది నిజంగా సిగ్గుచేటు. పార్టీ యొక్క వాళ్ళ ఉద్దేశాన్ని ఈరోజు చెప్పినట్టే అయింది. పూర్తిగా యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ దాడి చేసినటువంటి వ్యక్తులనే కాకుండా దాని వెనుకుండి నడిపించినటువంటి వాళ్ళపైన కూడా కేసులు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మారణాయుధాలతో దాడి చేయడం, రాడ్లతో చేయడం కానీ, లేడీస్ అని కూడా చూడకుండా వాళ్ళపైన దాడి చేయడము, డోర్లు నెట్టుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నము, మళ్ళీ ఆ కార్ల పైన పెద్ద పెద్ద బండరాలు తీసుకుని, అంటే ఆఫీస్ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఆ రాళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అది బయటకెళ్ళి ప్రీ ప్లాన్గా తీసుకొచ్చి చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది తప్పితే అక్కడ ఏదో పక్కన అంటే అప్పటిదప్పుడు ఆవేశంలో జరిగింది కాదు. అది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్, ముందే ప్రణాళిక ప్రకారంగానే చేసుకొని స్టూడియో పైన దాడి చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హైదరాబాదు నడి ఒడ్డున గల మహా న్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం హేమమైన చర్య. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కోర్టు ఎస్టేట్ మీదనే దాడి జరిగితే యావత్ సమాజం మీద దాడి జరిగినట్టుగానే మనం భావించాలి. ఏదైనా ఉంటే మీకు లీగల్గా కోర్టులను అప్రోచ్ కావచ్చు, చర్యలు తీసుకోవచ్చు, అట్లాగా కేసులు బుక్ చేయొచ్చు. కానీ ఎలాంటి కారణం లేకుండా మహా న్యూస్ కార్యాలయం మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం? మిస్టర్ కేటీఆర్ గారు, మీరు చేసిన ఏ గొప్ప పైన ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఎవరి అయినా ప్రైవేటు విషయాలు వినేది, ఈ హక్కును మీకు ఎవరు కల్పించారు? దొంగచాటుగా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజి మీ పార్టీ ఫండ్ జమ చేసుకోవడానికి, తర్వాత ఇతర పార్టీ నాయకుల మీద నిఘా పెట్టి వారిని వేధించడం, డబ్బు దోచుకోవడం, దండుకోవడం, నువ్వు చేసిన ప్రైవేట్ కార్యక్రమాలు నీకు అనుమానాస్పదంగా ఉండి వేరే వాళ్ళు కూడా నీలాగానే దుశ్చర్యలు చేస్తున్నారేమో అని చెప్పి అభద్రతా భావంతో నువ్వు అందరి మీద నిఘా పెట్టి వేరే మహిళలని చూడకుండా కూడా మహిళల ఫోన్లను ట్యాప్ చేయించి వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టిన చరిత్ర నీది. నువ్వేమి సత్యపూసవైనట్టు, నీ అంత గొప్ప వ్యక్తి ఎవరు లేనట్టుగా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నాయన, నీ చరిత్ర యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ఓ డ్రామా మాస్టరు, ఇకనైనా నీ డ్రామాలు కట్టిపెట్టు. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎలా రెచ్చిపోయావో, ఏమేం చేశారో అది అందరూ ప్రజలకు తెలిసింది, గమనించారు కనుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. అయినా మీ పొగరు తగ్గలేదు. మీ పార్టీకి 2000 కోట్ల వరకు డబ్బు సమకూర్చుకొని మా పార్టీని ఎవరు ఏమి చేయలేరు, మాకు వడ్డీ రూపంగా వస్తున్న డబ్బుతోనే మేము పార్టీని నడుపుతామని చెప్పి మీరు విర్రవీగుతున్నారు. మీరు ఉండరు, మీ పార్టీ ఉండదు. చరిత్ర కాలము అనేది చాలా గొప్పది. చరిత్ర
అంత ఈజీగా మిమ్మల్ని క్షమించదు. మీరు ఇలాంటి దాడులను మరి రిపీట్ చేసినట్టయితే ఈ సభ్య సమాజం మీరు ఎక్కడైతే బోర్లు దోముకుంటూ అమెరికాలో పనిచేసుకుంటూ ఉన్నారో అదేవిధంగా అదే అమెరికాను మీకు తరిమి కొడతారు. అయినా మీరు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఎక్కడ ఏదైనా ఇష్యూ అయిందంటే మీరు లండన్ లేకుంటే అమెరికా లేకుంటే స్విట్జర్లాండ్ పారిపోతూ ఉన్నారు. మీకు ఇక్కడ ఉన్న కొల్లగొట్టిన సంపాదన అంతా అక్కడ దాచిపెట్టడానికి బినామీ కంపెనీలు తెరవడానికి మీరు వెళ్తున్నారు. మీరు పారిపోయి బిచాన ఎత్తే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. కానీ సభ్య సమాజంను మీరు ఒక మనిషిగా బిహేవ్ చేయాల్సిన బాధ్యతాయుతంగా మెలగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక ప్రాంతీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మీరు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మందికి ప్రతినిధిగా వ్యవహరించాలి. వారి మనోభావాలను గౌరవించాలి. కానీ వారి మనోభావాలను దెబ్బతినే విధంగా ఎవరైతే మీడియా పీపుల్ పాపం నిజాన్ని నిర్భయంగా బయటికి తీస్తున్నారో వారిని భయభ్రాంతులకు గురి చేస్తే వేరే వారు ఎవరు చేయరని చెప్పి మీ గూండాలను పురుగొల్పి మీడియా కార్యాలయాల మీద దాడి, మీడియా ప్రతినిధుల మీద దాడి చేస్తూ మీ సోషల్ మీడియా యూనివర్సిటీ ఏదైతే మీరు స్థాపించారో అవన్నీ బోగస్ అని ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మీకు తగిన గుణపాఠం ఈ తెలంగాణ ప్రజలు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా మీరు మీ పార్టీకి ఇక్కడ మనుగడ ఉండదని గుర్తెరుగు. మీకు ఇప్పుడు విర్రవీగిపోతున్నావు. రేపటికి మేమే వస్తాం, ఇంకా 3 సంవత్సరాల్లో మేమే వస్తామని చెప్పి మీరు అధికారులను, మీడియా వాళ్లను, వ్యాపారస్తులను అందరినీ బెదిరించి మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ మిస్టర్ కేటీఆర్, ఇక నుంచి నీ ఆగడాలు ఇలాగే కొనసాగితే నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకో మిస్టర్ కేటీఆర్. ఇది ఏదైనా ఉంటే, ఏదైనా కథనంలో ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే జ్యుడిషియరీ ద్వారా న్యాయస్థానాలకు వెళ్ళాలి, లేదంటే సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయాలి. ఐఎన్పిఆర్ కావచ్చు, లేదంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఫిర్యాదు చేయాలి. కానీ ఈ విధంగా నేరుగా కార్యాలయం మీదకి పోవడం, అందులో పనిచేస్తున్న సిబ్బందులని భయభ్రాంతులకు గురి చేయడం, ఒక రౌడీల్లాగా, గుండాల్లాగా ప్రవర్తించడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. TUWJ H143 తరపున ఖండిస్తున్నాం. దీంతోపాటు జిల్లా జర్నలిస్టు పక్షాన కూడా ఖండిస్తున్న పరిస్థితి. అభ్యంతరాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే స్వేచ్ఛాయుత పద్ధతిలో ఖండించవచ్చు, మాట్లాడచ్చు. మా జర్నలిస్టులు కూడా ఎవరైనా కావాలని రాకపోతే మీరు ఫిర్యాదులు చేయొచ్చు తప్ప, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి తప్ప ఇలా చేయడం అనేది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో మీడియాపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. భూపాలపల్లి కావచ్చు, అంతకుముందు వరంగల్లో కావచ్చు, ఇలా పలు జిల్లాల్లో జరుగుతున్న యథార్థాలను మేము తీవ్రంగా నిరసిస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఒకవేళ కనుక ఇదే పరిస్థితి ఉంటే మహాన్యూస్ పై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయకుండా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఫలాని వాళ్ళు దీనిలో భాగస్వామ్యమైనదని చెప్పాలి. దీని మీద ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే శిక్షించాలి. వాళ్ళకి సరిపడా బుద్ధి చెప్పే విధంగా ఇప్పటి ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి కనుకుంటే రానున్న రోజుల్లో జిల్లా కేంద్రాల నుండి మండల కేంద్రాల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. నిజంగానే ఏదైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా సంబంధిత నాయకులను కానీ పాలకులను కానీ ప్రశ్నించాలి. లేదంటే పాలకుల దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుందని ఫిర్యాదు చేయాలి తప్ప ఈ విధంగా చేయడాన్ని మేము వ్యతిరేకిస్తూ నిరసిస్తున్నాం. ఏదైతే మహాన్యూస్ ఆఫీస్పై జరిగిన దాడి అమానవీయం. దీన్ని వెంటనే పత్రికా స్వేచ్ఛను హరించడమే, మా గొంతును ఆపే ప్రయత్నం, మా స్వేచ్ఛాయుత వాతావరణాన్ని హరించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ స్పందించకపోతే జర్నలిస్టులను అందరినీ ఐక్యంగా ఉండి ఐక్యత దిశగా
ముందుకు తీసుకువెళ్ళి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెబుతూ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, జర్నలిస్టుల స్వేచ్ఛను కాపాడడానికి ఏ ఉద్యమానికైనా శ్రీకారం చుడతామని తెలుపుతూ జై తెలంగాణ, జై హింద్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి పండాల్, జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ లీడర్. నిన్న ఏదైతే మహా న్యూస్ పైన బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారో అది చాలా హేయమైన చర్య, నీచమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకనంటే బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే అహంకారం చూపించారో అదే అధికారం కోల్పోయిన తర్వాత అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇది చాలా నీచమైన చర్య. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేస్ అంటే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు ప్రైవసీ అని ఒక ఆర్టికల్ ఉందండి. ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే ఎవరైతే సిటిజన్స్ మన ఇండియాలో భారతదేశంలో ఉంటున్నారో వాళ్ళకి ప్రైవసీ కల్పించాలనేది ఆ ఆర్టికల్ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా అంటే ప్రజలది, లీడర్లది, అంటే సినిమా యాక్ట్రెస్ల, సినిమా హీరోయిన్లది, టీవీ యాంకర్లది, ఇలా అందరూ కూడా ఫోన్ ట్యాప్ చేసి చాలా నీచమైన హేయమైన చర్యకు పాల్పడ్డారు. అది వాళ్ళు చేసిన తప్పుని అంటే ఒప్పుకోకపోగా ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ అహంకారమే వాళ్ళని అధికారం నుంచి దించేసింది. ఆ అహంకారం మళ్ళీ చూపిస్తూ ఇప్పుడు మహా న్యూస్ పైన వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి దాని గురించి మాట్లాడుతున్నారు, ప్రజల్లోకి తీసుకొస్తున్నారని చెప్పేసి ఆ అహంకారంతో మీడియా పైన వీళ్ళు దౌర్జన్యం చేయడము చాలా నీచమైన చర్య. ఎందుకనంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసి తీన్మార్ మల్లన్న వాళ్ళ న్యూస్ పైన కూడా, మీడియా పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు మహా న్యూస్ వాళ్ళు అంటే వీళ్ళు ఈ అహంకారంతో అంటే దొరల అహంకారము ఇంకెంత మీడియా వాళ్ళ పైన చూపిస్తారో ఈ సంఘటనల వల్ల మనము చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చండి. కావున ఇంకొకటి ఏంటి అనంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అనంటే మీడియా వాళ్ళకు స్వేచ్ఛ ఉంది. మీడియా వాళ్ళకి ఇప్పుడు భారత రాజ్యాంగమే వాళ్ళకి స్వేచ్ఛ, మీడియా వాళ్ళకి స్వేచ్ఛ కల్పిస్తున్నప్పుడు దాన్ని ఉల్లంఘించడానికి వీళ్ళకు ఏం అధికారం ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా. కావున ఇలాంటి అంటే ప్రజలకి వాస్తవాలు చేరవేసి మీడియా వాళ్ళ పైన ఇలాంటి దౌర్జన్యం చేయడము చాలా నీచమైన చర్య. కావున బీఆర్ఎస్ వాళ్ళు భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించాలి. ఇలా రౌడీల్లాగా, గుండాల్లాగా ప్రవర్తిస్తే ఇది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. ఇది మంచి చర్య కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను డాక్టర్ కేశవులు, ఎండి, చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం. నిన్న మహా న్యూస్ ఆఫీసుపై భారతదేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా విధ్వంసం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మూకలు కేటీఆర్ మాటలకు అనుగుణంగా అంత ఘోరంగా దాడి మా 50 సంవత్సరాల జీవిత చరిత్రలు ఎప్పుడూ చూడలే. ఒకవేళ మహా న్యూస్ ఛానల్ మీపై ఏమైనా తప్పుడు ప్రకటనలు కానీ, తప్పుడు మాటలు కానీ, తప్పుడు కథనాలు కానీ ప్రసారం చేస్తే ఏం చేయాలో తెలియదా? మీడియా వాళ్ళ కంప్లైంట్ చేయడం లేదా? చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు మీరు మంత్రిగా పనిచేసిన వాళ్ళకి ఇది కూడా మీకు తెలియదా? 10 సంవత్సరాల విధ్వంస పాలన కూడా మీడియాపై పలు రకాల దాడులకు చేశారు, అరెస్టులు చేశారు. పదవి ఉన్నప్పుడు ఒక రకము, పదవి పోయినాక కూడా అదే రకము. మేము భయపట్టిస్తాం, మీడియా మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము ఏమి మాట్లాడితే అది చేయాల్సిందే. వాళ్ళు ఏం చేశారని మీడియా ఆఫీస్ పై దాడి చేశారు. అందులో సామాగ్రిని చిందరవందర చేశారు. జర్నలిస్టులపై దాడులు కూడా చేశాడు. ఆడవాళ్ళు అనకుండా అంత ఘోరంగా ఎప్పుడైనా మన తెలుగు రాష్ట్రాల్లో చూసామా? మీ టీవీస్ కంటే ఎక్కువ ఇంకా అబద్ధాలు ఆడే ఛానల్ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అసలు మీరే చూడరు కదా ఆ ఛానల్. మీకు కనీసము మానవత్వం అయినా ఉందా? మహిళా జర్నలిస్టులు ఉన్నారు, ఆఫీస్ పై దాడి చేయడము. అసలు మీకు మళ్ళీ ఈ జీవితకాలంలో పదవి వచ్చే ఆస్కారం లేనే లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను తెలంగాణ మేధావుల సంఘం తరఫున, అయ్యా కేటీఆర్ బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పు. లేదు అంటే గౌరవ స్పీకర్ గారు ఇతనిని ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హులు చేయాలి. ఎందుకంటే ఇంత దారుణం అండి. ఏ దేశంలో ఉన్నాం, ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నాం? అది మనకు హిట్లర్ పాలనలో కూడా ఇంత ఘోరంగా ఉందని నేను అనుకోవట్లేదు. ఎమర్జెన్సీ కంటే కూడా మించిన ప్రవర్తన ఏందండి? పదవిలో ఉన్నప్పుడు అలానే, పదవి పోయిన తర్వాత మరింత మేము చేస్తాం. ఇంకా జగదీశ్వర్ రెడ్డి ఇంకో కథ చెప్తున్నాడు, ఇది నిరసన మాత్రమే,
జర్నలిస్టులు ప్రజలు తలుచుకుంటే మీరు ఉంటారా? మిమ్మలను ఎంతవరకు బొందలు పెట్టారో తెలుసు కదా. పార్లమెంట్లో ఒక్క సీట్ అయినా ఇచ్చారా? ఇప్పటికైనా మీకు కొద్దిగా ఇజ్జత్ తెచ్చుకొని ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ప్రజల ముందు మనం ఎలా బతకాలి, ప్రజలు మనం తరిమేసి బయటకు పంపారు, లిక్కర్ సారతో జైలు పడిపోతున్నాము, చెప్పు లేని వాళ్ళకు మనకు కోట్ల బిల్డింగ్లు వచ్చినాయి కదా, ఇదంతా ప్రజలు కనీసం మానవత్వంతో మిమ్మల్నే గెలిపించారనుకుంటున్నారా? మీరు ఇలానే కంటిన్యూ చేస్తే ఈ దేశం నుంచి బహిష్కరించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. జర్నలిస్టులతో ఎందుకు పెట్టుకున్నారు? తప్పుంటే కేసు పెట్టండి, దాడులు చేయడం ఏంది? అసలు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమైందా? అందుకే ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే సస్పెన్షన్ అనేది కంపల్సరీ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గౌరవ స్పీకర్ గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలానే వదిలేస్తే ఇక ఇలానే దాడులు చేసుకుంటూ పోతారు. అక్కడ మీ సొంత ఛానల్లో ఒక ఆడపడుచు తెలంగాణ ఉద్యమకారిని ఎంత ఘోరంగా హింసించి మానసికంగా క్షోభకు గురి చేసి ఆత్మహత్యకు గురిగొల్పిన వాళ్ళ మీద అది ఎక్కడ నాపై వస్తుందనే భయంతో కేటీఆర్ మూకలు చేసిన దాడిగా ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే మీరు తెలంగాణలో కాదు, మీరు వచ్చిన బీహార్కి పంపాల్సి వస్తుందనే విషయం మర్చిపోవద్దు బిడ్డ కేటీఆర్. నమస్తే, నా పేరు రషాద్ కుర్మా, బీజేపీ నారాయణఖేడ్ మండల్ ప్రెసిడెంట్. ఏదైతే నిన్న టీఆర్ఎస్ గుండెలు మహాన్యూస్పై దాడి చేయడాన్ని బీజేపీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారం చాలా చేశారు. కేంద్ర మంత్రి సంజయ్ అన్న కావచ్చు, అలాగే ఈటెల రాజేందర్ గారు కావచ్చు, అలాగే చివరి పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి మరికొందరు కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఫోన్ ట్యాపరింగ్ పాల్పడినది అందరికీ తెలుసు. ఈ యొక్క ఫోన్ ట్యాపరింగ్ను అనుక్షణం ప్రచురిస్తున్నా అని చెప్పేసి కొంతమంది టీఆర్ఎస్ గుండెలు నిన్న మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ టీఆర్ఎస్ గుండాలకు ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇటువంటి పిరికి పందే చర్యలు కాదు మీరు చేయాల్సింది. మీరు ఏదైతే మీ అవసరమైతే ఫోన్ ట్యాపరింగ్ పాల్పడినటువంటి మీ కార్యాలయాన్ని మీరే ధ్వంసం చేసుకోండి అని ఈ యొక్క మీడియా సంస్థలను మీరు దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈరోజు అందరినీ కూడా కలుపుకోవద్దు, ఒక ఉన్నది ఉన్నట్టు చూపించేది ఒక మీడియా సంస్థ. ఇటువంటి మీడియా సంస్థలపైన దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఖబర్దార్ టీఆర్ఎస్ గుండెలారా, మరోసారి ఇటువంటి వాటికి పాల్పడితే భాజపా పక్షాన మిమ్మల్ని మీ అంతు చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా